చూడుదేవ్, నేను నీ భార్యననే అధికారంతో నువ్వు నన్ను ఏమైనా అనొచ్చు, ఏదైనా చెప్పొచ్చు. కానీ మా అన్నయ్యననే రైట్ నీకు లేదు. నా జీవితంలోకి నీకన్నా ముందే మా అన్నయ్య వచ్చాడు. ఆయన కోసం నేనేదైనా చేస్తాను. అది కాదనే హక్కు ఎవరికీ లేదు. ఓకే, మీ అన్నయ్యని మేమెవ్వరం ఏమీ అనకూడదు, బానే ఉంది. మీ అన్నయ్య వీరుడు సూర్యుడు ఊరికే దేవుడు అంటావు కదా, కానీ ఒక ఆడదాని నుంచి తన్ని తాను కాపాడుకోలేడా? దానికి కూడా నువ్వే కాపలాగా ఉండాలా? అనుక్షణం రక్షిస్తూ ఉండాలా? దేవ్, ఏంటి కోపం వచ్చిందా? మీ అన్నయ్యని ఒక్క మాట అంటేనే అంత కోపం వచ్చిందే? మరి ఆయన గారి మీద ప్రేమతో నువ్వు మమ్మల్ని అందరినీ అనే మాటలకి చేసే చేష్టలకి మాకెంత కోపం రావాలి? ఆయనకి ఏదైనా కష్టం వస్తే నువ్వే ముందుండాలి, ఏదైనా అవసరం వస్తే నువ్వే ముందుండాలి. కానీ నీకొక సమస్య వస్తే మాత్రం ఆయన చేతులెత్తేస్తారు. ఇచ్చిన మాట కోసం నీ జీవితాన్ని రిస్క్ లో పడేస్తాడు. ఆపుతావా? అసలేం తెలుసు నీకు మా అన్నయ్య గురించి? ఏం తెలుసని మాట్లాడుతున్నావు? ఏం చేశాడు అని అడుగుతున్నావు. 100 జన్మలకు సరిపడే ప్రేమనిచ్చాడు నాకు. ఏ కష్టం రాకుండా చిన్నప్పటి నుంచి కాపాడుకున్నాడు. అంతకన్నా ఇంకేం కావాలి? ఒక్క ఈ చింతమణి విషయంలోనే కాదు, నా ఊపిరి ఉన్నంతకాలం మా అన్నయ్య నాకు సర్వస్వం. ఆయన తర్వాతే ఇంకెవరైనా. ఆయన కోసం నేను ఏం చేయడానికైనా వెనకడను. ప్రాణం ఇవ్వడానికైనా ఆలోచించను. సుభద్ర, 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 అమ్మ సుభద్ర, ఏమైంది సుభద్ర? సుభద్ర, 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 అమ్మ సుభద్ర, సుభద్ర కళ్ళు తెరు సుభద్ర, సుభద్ర, సుభద్ర ఏమైంది? ఏమైందమ్మా? సుభద్ర కళ్ళు తెరువు సుభద్ర. అమ్మ సుభద్ర, 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 సుభద్ర ఏమైంది? సుభద్ర, సుభద్ర కళ్ళు తెరువు సుభద్ర. అమ్మ సుభద్ర, సుభద్ర, అన్నయ్య డాక్టర్ కాల్ చేయి. చేస్తా. సుభద్ర, 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 హలో డాక్టర్. సుభద్ర, లే సుభద్ర, సుభద్ర, కళ్ళు తెరువు సుభద్ర. వదినా, వదినా, ఇద్దరం అక్క దగ్గరికి వెళ్దాం అనుకున్నాం కదా. అవును అనుకున్నాం. మరి ఆ విషయం అన్నయ్యకి చెప్పావా? చెప్పలేదర్చనా. ఇంకా చెప్పలేదా? ఇంత లేజీగా ఉంటే ఎలా వదినా? ఎప్పుడు అడుగుతావు, ఎప్పుడు వెళ్దాం? అర్చన, మనం వెళ్లేది సుభద్ర దగ్గరికే కదా, ఎందుకంత కంగారు పడతావు? మనం సుభద్ర దగ్గరికి వెళ్తున్నామని చెప్పాల్సిన అవసరమే లేదు. సుభద్ర అని మొదలు పెట్టగానే వెళ్ళిరండి అని మీ అన్నయ్య ఫినిష్ చేస్తారు. శిరీష, భోజనం వడ్డించు. ఏమండి? ఏంటి? మీతో విషయం మాట్లాడాలి. ఏంటది? నేను అర్చన కలిసి ఒకసారి సుభద్ర దగ్గరికి వెళ్దామనుకుంటున్నా. వెళ్ళండి. సుభద్రని కలిసి రావడానికి కూడా నా పర్మిషన్ కావాలా ఏంటి? అయినా ఇప్పుడేంటి సడన్ గా? ఏదైనా సీక్రెట్స్ మాట్లాడుకోవాలా? సీక్రెట్ ఏం కాదండి. ఇప్పుడు సుభద్ర ప్రెగ్నెంట్ కదా, అప్పుడప్పుడు వెళ్ళి రావడంలో తప్పే ఉంది. పైగా ఇది తన మొదటి కాన్పు. సుభద్ర బాగోగులు మొత్తం చూసుకోవాల్సిన బాధ్యత పుట్టింటి వాళ్లగా మనకుంది. అంతేనా? సుభద్రకి నా మీద కోపం తగ్గిందో లేదో అని టెస్ట్ చేయడానికి ఏదైనా స్ట్రింగ్ ఆపరేషన్ చేస్తున్నారా? అలాంటిదేం లేదన్నయ్య. అయినా అక్కకు నీ మీద కోపం రావడం అంటే 3వ ప్రపంచ యుద్ధం వచ్చినట్టే. సరే వెళ్ళండి. మీకు కూడా క్లారిటీ వస్తుంది కదా సుభద్రకి నా మీద ఎలాంటి కోపం లేదని. అర్చన, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు, బయలుదేరదాం. సరే.
సరే నువ్వు కూడా వెళ్ళి రెడీ అవ్వు. సరేనండి. డాక్టర్ గారు, ఏ ప్రమాదం లేదు కదా? ఉంది దేవ్. సుభద్ర ఈ జిల్లాలోనే మంచి పేరున్న డాక్టర్. ఎంతో మందికి వైద్యం చేసింది. ఎలా ఉండాలో, ఎలా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలో చెప్పిన సుభద్ర ఇలా తన ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేయడం చాలా ఆశ్చర్యంగా ఉంది. కడుపుతో ఉన్నవాళ్ళు వీలైనంత వరకు రిలాక్స్డ్గా ఉండాలి. ఎలాంటి టెన్షన్ తీసుకోకూడదు, స్ట్రెస్ ఫీల్ అవ్వకూడదు. ఎక్కువగా ఆలోచించి మైండ్కి బాడీకి ఒత్తిడి ఎక్కువ ఇవ్వడం వల్లే ఇలా స్పృహ తప్పి పడిపోయింది. దేవ్, దిస్ ఈస్ ద ఫైనల్ సజెషన్. ఇంకొకసారి ఇలా సుభద్ర టెన్షన్ పడి మళ్ళీ స్పృహ తప్పిందంటే ఐఎమ్ సారీ టు సే సుభద్ర తన ప్రెగ్నెన్సీ కోల్పోయే అవకాశం ఉంది. జాగ్రత్తగా చూసుకోండి. వస్తాను. విన్నారా? విన్నారా డాక్టర్ ఏం చెప్పిందో? ఇలా జరుగుతుందని ముందు నుంచి నెత్తి నోరు కొట్టుకుని మరి చెప్పాను. అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించొద్దు సుభద్ర అని. వింటే కదా నా మాట. చెప్పిన మాట వినకుండా పరిస్థితి ఇంత దూరం తీసుకొచ్చింది. సుభద్ర ఏదో తప్పు చేసిందన్నట్టు మాట్లాడతావేంట్రా? తప్పు కాక మరేంటన్నయ్యా? ఒక్కసారైనా నా మాట వినాలి కదా. ఏం వినాలిరా? ఏం వినాలి? అసలు సుభద్రకు నీతో పెళ్ళైన దగ్గర నుంచి ఈ ఇంటి కోడలుగా వచ్చాక ఒక్కరోజైనా ప్రశాంతంగా ఉందా తను? ఇంట్లో వాళ్లే రాక్షసుల్లా సుభద్రను పీక్కు తిన్నారు. అనుక్షణం నరకం చూపించారు. ఇలాంటి మనుషులున్న చోట తను ప్రశాంతంగా ఎలా ఉంటుంది? మనశ్శాంతిగా ఎలా నిద్రపోతుంది? పగ పగ అంటూ కొంతకాలం అమ్మ సాధించింది. ఆవిడ వారసత్వాన్ని పుచ్చుకుని ఇప్పుడు గౌరీ పీడించుకు తింటోంది. నువ్వు చెప్పేది నిజమే అన్నయ్య. కానీ నేను భయపడుతున్నది ఇక్కడున్న వాళ్ళ గురించి కాదు, సుభద్ర వాళ్ళ అన్నయ్య గురించి. మీరు విన్నారు కదా సుభద్ర మాటలు. ఆ చింతామణి మళ్ళీ తిరిగొచ్చిందంటుంటే ఆవిడ వల్ల వాళ్ళ అన్నయ్యకి ఏం జరుగుతుందో అని టెన్షన్ పడుతుంది. అసలు తన భయంలో ఏదైనా అర్థం ఉందా? ఆయన గురించి ఎన్ని చెప్పాలని చూసినా సుభద్ర నమ్మదు. ఆయన గారి గురించి ఆలోచించడం మానదు. అసలు నా కూతురు ఆ హరికి చెల్లెలుగా పుట్టడమే అది చేసిన పాపం. ఇప్పుడే కాదు బాబు, చిన్నప్పటి నుంచి అంతే. వాడు సుభద్రని ఎంత అవమానించినా ఇది మాత్రం అన్నయ్య అన్నయ్య అంటూ వాడు వెంట తిరిగేది. ఇంకా లేట్ చేస్తే నష్టపోయేది మనమే. ఈ అన్న చెల్లెళ్ళ విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. అర్చనా, ఇంకెంతసేపు? త్వరగా రా. వస్తున్నా వదినా. ఏంటర్చనా ఇంత లేటు? రెడీ అవ్వాలి కదా. మనమేమైనా పేరంటానికి వెళ్తున్నామా అందంగా ముస్తాబవడానికి? వెళ్ళేది సుభద్ర దగ్గరికే కదా. దారిలో ముళ్ళు లేవు కదా అని చెప్పులేసుకోవడం మానేస్తామా? ఇది అంతే. నీకు చెప్పాను చూడు, నాది బుద్ధి తక్కువ. పద. శిరీష, శిరీష, ఏంటి అప్పుడే బయలుదేరిపోయారా? అప్పుడే అంటారేంటండి? ఇప్పటికే చాలా ఆలస్యమైంది. అయినా మేం సుభద్ర దగ్గరికి వెళ్తున్నామని చెప్పాం కదా, ఇంతలో ఎక్కడికి వెళ్లారు? ఏం లేదు శిరీష,
మన వెంకట్రావు గారు ఉన్నారు కదా? ఎవరు? ఆ పాలకేంద్రం వెంకట్రావు గారా? అవునమ్మా. ఇందాకే ఫోన్ చేసి మా ఆవు ఈనింది, జున్ను చేసి పెట్టాను, సుభద్రమ్మకు పంపించండి హరిగారు అంటే, సుభద్రకి జున్నంటే చాలా ఇష్టం కదా, తీసుకొద్దామని వెళ్ళాను. ఇదిగో తీసుకో. అక్కడికి వెళ్ళగానే సుభద్ర మీద పడి ఓ ముచ్చట్లు పెట్టకండి. అసలే సుభద్ర కడుపుతో ఉంది. కాస్త జాగ్రత్తగా నిదానంగా ఉండండి. అలాగేనండి, వెళ్ళొస్తాం. రా అర్చన. ఇంకొక విషయం మర్చిపోయాను. ఏంటండి? సుభద్ర కడుపుతో ఉంది కదా, రెగ్యులర్గా చెకప్ చేయించుకోమని చెప్పండి. తనే డాక్టర్ కదా అని హెల్త్ని నెగ్లెక్ట్ చేయొద్దని చెప్పు. నేను చెప్పానని చెప్పు. అలాగేనండి, వెళ్ళమంటారా? వెళ్ళండి. పదర్చన. శిరీష, అర్చన, అర్చన, శిరీష, అర్చన, ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. మళ్ళీ ఏంటండి? మొన్న నేను వెళ్ళినప్పుడు ఓ వారం తర్వాత వస్తానని చెప్పింది కదా, తన పనులని త్వరగా ముగించుకొని వచ్చేమని చెప్పండి. సరే, ఇక మేము వెళ్తాం. శిరీష, ఇంకో విషయం. ఓ పని చేయండి, మేమిద్దరం ఇక్కడే ఉంటాం, మీరు వెళ్ళి సుభద్ర కలిసి రండి. వద్దులే, వెళ్ళండి. పక్కానా? పక్కా. వెళ్ళొచ్చా? వెళ్ళండి. పదర్చన. ఆయన కోసం నేను ఏం చేయడానికైనా వెనకాడను. ప్రాణాలు ఇవ్వడానికైనా ఆలోచించును. సుభద్ర తన ప్రెగ్నెన్సీ కోల్పోయే అవకాశం ఉంది. ఏంటల్లుడు, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదత్తయ్య, చెప్పండి. ఏం చెప్పమంటావు అల్లుడు? గొర్రె కషాయోణ్ణి నమ్మినట్టు సుభద్ర ఆ హరికృష్ణ భ్రమలో ఉంది. అన్నయ్య అన్నయ్య అంటూ ఎక్కడ దాని జీవితం నాశనం చేసుకుంటుందో అని భయంగా ఉంది. నా భయం కూడా అదే అత్తయ్య. ఎన్నిసార్లు చెప్పినా సుభద్ర నా మాటలను లెక్క చేయడం లేదు. చెయ్యదల్లుడు, నిన్నేంటి ఆ హరి మాటల్ని పట్టుకుని కన్న తల్లిని నన్నే లెక్క చేయట్లేదు. అరే, కన్న తల్లి జైల్లో ఉంటే కనీసం చుట్టం చూపుకైనా ఓసారి వెళ్ళి చూసొద్దామని కూడా ఆలోచించలేదు. అది ఎంతసేపు అన్నయ్య బావుండాలి, అన్నయ్య బాగుపడాలి అంటుందే తప్ప తన గురించి ఆలోచించదే. మనం తన మీద పెంచుకున్న ప్రేమ గురించి పట్టించుకోదే. ఇదిలాగే వదిలేస్తే రేపు అదే అన్నయ్య కోసం తన కడుపులోని బిడ్డను కూడా దూరం చేసుకునేలా ఉంది. అత్తయ్య, అంటే చేసుకుంటుందేమోనని నా భయం అల్లుడు. దీనికి నువ్వే ఏదో ఒక పరిష్కారం ఆలోచించాలల్లుడు. నువ్వైతేనే సుభద్రని దారిలో పెట్టగలవు. సుభద్రని అదుపు చేయడానికి వాళ్ళ అన్నయ్య ఆలోచనల నుంచి దూరం చేయాలని నాకు కూడా ఉందత్తయ్య. కానీ దారేది? ఏం చెప్తే సుభద్ర అర్థం చేసుకుంటుంది? ఆ హరికృష్ణ గురించి ఆలోచించడం మానేస్తుంది. ఏదో ఒకటి చెయ్యాలల్లుడు, లేదంటే నీ బిడ్డ నీకు దూరమైనా ఆశ్చర్యం లేదు. లేదు, అలా జరగడానికి వీల్లేదు. ఇదివరకే ఒకసారి సుభద్రకు అబార్షన్ అయింది, మళ్ళీ అదే జరగకూడదు. దీనికొక్కటే దారుందత్తయ్య. ఏంటది? ఆ అన్నా చెల్లెళ్లను వేరు చేయడం. సుభద్రకి హరికృష్ణ మీద ఉన్న ప్రేమని ద్వేషంగా మార్చాలి. అతను చూపించే ఆప్యాయత మొత్తం బూటకమని సుభద్రకి అర్థమయ్యేలా చేయాలి. అవునల్లుడు, వీళ్ళు విడిపోతే తప్ప ఈ సమస్య పరిష్కారం అవదు. నువ్వు ఖచ్చితంగా వాళ్ళిద్దరిని విడగొడతానంటే నీ వెనుక నేనుంటాను. నీకు సహాయం నేను చేస్తాను.
అదేంటి అల్లుడు ఈ టైంలో వీళ్ళొచ్చారు? అదే నాకు అర్థం కావట్లేదు అత్తయ్య. వదినా, ఏంటర్చనా? ఇలా డైరెక్ట్ గా వెళ్తే ఏం కిక్ ఉంటుంది? ఏదైనా డిఫరెంట్ గా ప్లాన్ చేద్దామా? ఏం చేద్దాం? మొహానికి ముసుగులు కప్పుకొని దొంగల్లా వెళ్దాం. ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. అప్పుడు కాని మనల్ని నిజమైన దొంగలు అనుకొని పోలీసులకి అప్పచెప్పరు. అబ్బా, ఆ ప్రమాదం ఉంది కదా. హ్మ్, అయితే పోలీస్ గెటప్ వేసుకొని వెళ్దాం, అప్పుడేం చేయలేరు కదా. హ్మ్. మన పర్సనాలిటీ చూసి బీట్ కానిస్టేబుల్ అని చెప్పినా కూడా ఎవ్వరూ నమ్మరు. అయితే ఏం చేద్దాం వదినా? ఏం అక్కర్లేదు. నువ్వు అర్చనలాగా, నేను శిరీషులాగా వెళ్దాం. ఇప్పుడు సుభద్ర ఒట్టి మనిషి కూడా కాదు, కడుపుతో ఉంది. మనమిచ్చే షాకులకు, సర్ప్రైజ్లకు సుభద్ర ఏమైనా డిస్టర్బ్ అయిందనుకో, మీ అన్నయ్య మనిద్దరిని ప్రాణాలు తోడేస్తారు. వెళ్దాం పద. ఆ, తమ్ముడు, ఎలా ఉన్నావు? ఉన్నాం, బాగానే ఉన్నాం. అదేంటి బావా అంత నీరసంగా అంటున్నావు? చెప్పిన మాట వినట్లేదని అక్కేమైనా చేయి చేసుకుందా ఏంటి? అర్చన, ఏంటా మాటలు? ఇలా వచ్చారేంటి? ఇక్కడికి ఎందుకొస్తాం తమ్ముడు? సుభద్రని చూసి వెళ్దామని వచ్చాం. ఎలాగో వస్తున్నాం కదా అని వాళ్ళన్నయ్య జున్నిచ్చిరండని పంపించారు. సుభద్ర ఇంకా కిందికి రాలేదేంటి? పైన ఏం చేస్తుంది? అసలు ఇంట్లో ఉందా? మళ్ళీ పనిందని హాస్పిటల్కి వెళ్ళిందా? ఇంట్లోనే ఉంది. అవునా? పైన బెడ్రూమ్లో ఉందా? ఒక్క సుభద్ర, నేను వెళ్ళి పిలుచుకొస్తాను, మీరిక్కడే ఉండండి. ఆ, అన్నయ్య జున్ను పంపించాడని చెప్పండి బావగారు. చిన్న పిల్లల గెంతలేసుకుంటూ వస్తుంది. ఇప్పుడు సుభద్రని నిద్రలేపితే మళ్ళీ మొదటికే వస్తుంది. ఈ అన్నా చెల్లెళ్లను దూరం చేయాలంటే సుభద్రను వాళ్ళు కలవకుండా చేయడమే బెటర్. దేవ్, సుభద్రేది? అడిగేది నిన్నే. సుభద్ర ఎక్కడ దేవ్? మీరొచ్చారని చెప్పాను. చెప్తే ఏది మరి? ఇంకా రాలేదు. తనకి రావడం ఇష్టం లేదు. ఇష్టం లేదు అంటే ఒంట్లో ఏమైనా బాగోలేదా? సుభద్రకే ఆరోగ్యంగానే ఉంది. మరి కిందకెందుకు రాలేదు? ఎందుకంటే తనకి మిమ్మల్ని కలవడం ఇష్టం లేదు. వాళ్ళ మొహం కూడా చూడడం నాకు ఇష్టం లేదు. వచ్చిన దారినే వెళ్ళిపోమ్మని చెప్పమని చెప్పింది. మా సుభద్ర ఎప్పటికీ అలా మాట్లాడదు. అంటే నేను అబద్ధం చెప్తున్నానన్నా మీ ఉద్దేశం? అలా అని కాదు బావా, మా అక్క గురించి మాకు బాగా తెలుసు. ఎదుటివారి మనసు గాయపరిచేలా మాట్లాడాలంటేనే 1కి 100 సార్లు ఆలోచిస్తుంది. అలాంటిది మేం వచ్చామని చెప్పినా రాకుండా రావడమే ఇష్టం లేదు అంటుంది అంటే ఎలా నమ్ముతాం? అసలేం జరిగిందో చెప్పు బావా. అక్కకేమైంది? మీకు తెలీదా ఏం జరిగిందో? మీ అన్నయ్య ఏం చేశాడో మీకు తెలీదా? ఆ గౌరీ వల్ల సుభద్ర ప్రాణానికే ప్రమాదం ఉందని మీ అన్నయ్యకి తెలుసు. అయినా కూడా సుభద్ర జీవితాన్ని లెక్క చేయకుండా పెద్ద రాయిళ్లా వచ్చి గౌరీ పెళ్లిని ఆపు చేయించాడు కదా. చెయ్యాల్సిందంతా చేసి ఇప్పుడొచ్చి ఏమైంది అంటారా? అలా అంటావేంటి దేవ్? ఆయనకేమైనా సుభద్ర మీద ద్వేషం ఉందా? పనిగట్టుకుని వచ్చి మరీ పెళ్ళి ఆపడానికి?
అదంతా ఇచ్చిన మాట జవదాటలేక అలా చేశారు. ఆ విషయం మీకు తెలీదా? మాట ఆయన గారి మాట సుభద్ర జీవితానికంటే గొప్పదా? ఆ? ఆయనొక్కడి మాట మీద నిల్చునే వ్యక్తా మేం కాదా? సుభద్ర కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పెళ్లి జరిపిస్తానని శ్రవణ్కి మాటిచ్చింది. మరి దాని సంగతేంటి? ఎవరు ఏమైపోయినా పర్వాలేదు, ఆయన గౌరవం మాత్రం తగ్గకూడదు, ఆయన మాట మాత్రం పోకూడదు, అంతేనా? ఇదంతా సుభద్ర మనసులో పెట్టుకుందా? పెట్టుకోకేం చేస్తుంది శిరీష? హరి ఎంత తన అన్నయ్య అయినా తన జీవితానికి ఎసరు పెడుతున్నారు అంటే కోపం వస్తుంది కదా. సుభద్రకు ఆ విషయంలో ఆయన మీద నిజంగా కోపం వస్తే అప్పుడే చెప్పాల్సింది. పెళ్ళాపడం కుదరదు అనాల్సింది. అప్పుడు ఆయన మాటకి గౌరవం ఇచ్చినట్టు నటించడం దేనికి? ఇప్పుడు ఇలా విషం కక్కడం దేనికి? అదేంటమ్మా అలా అంటావు? అదెప్పుడైనా అన్నయ్య మాటకు ఎదురు చెప్పిందా? హరి ముందు నోరు పెద్దచ్చేసిందా? ఆయన ముందే కాదత్తయ్యా, ఇలా ఆయన వెనకాల కూడా ఎప్పుడూ ద్వేషం ప్రదర్శించలేదు. అదే కదా మా అనుమానం. మీరన్నదే నిజమైతే ఆ మాటలేవో సుభద్ర నోటితోటే వింటాం. ఎందుకిలా మూర్ఖంగా ప్రవర్తిస్తుందో తననే అడిగి తెలుసుకుంటాను. ఆగండి. చూడండి, సుభద్ర నా భార్య. తనకిష్టం లేని పని ఏది జరగడానికి నేను ఒప్పుకోను. పైగా ఇప్పుడు సుభద్ర గర్భవతి. మీరు తనకెదురు పడితే కోపంలో ఎమోషనల్ అవుతుంది, స్ట్రెస్ ఫీల్ అవుతుంది. అది తల్లి బిడ్డకు ఇద్దరికీ మంచిది కాదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే అదే అందరికీ మంచిది. మళ్ళీ ఏం విషయం కలిపిందో ఏంటో. వాదినా, నీ మనసులో ఉన్నదంతా చెప్పించి ఇంకా ఎందుకు సుభద్ర ఈ దొంగ ప్రేమలు?